హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. మరి మీరు అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం రెసిపీ తయారు చేశాను, ఏమేం పదార్థాలు తీసుకున్నాను అనేది మీ అందరికీ ఈ వీడియోలో చూపించిపోతున్నానండి. మన ఇంట్లో అందరికీ పిల్లలు ఉంటూనే ఉంటారు. మరి ఆ పిల్లలకి చిరుతిండి కావాలంటే మనం బయట నుంచి కొని తీసుకొచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఆరోగ్యకరంగా ఇలాంటి రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఏంటనేది నేను చూపించిపోతున్నానండి. అది రాగి లడ్డు అన్నమాట. చూసారా, నేనైతే ఇలా డబ్బా నిండా తయారు చేసి పెట్టాను. రాగి లడ్డూలు, రాగులు అనేవి పిల్లలు సామాన్యంగా రాగిపిండి జావని తాగడానికి ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడతారు, అలా తాగే వాళ్ళైతే ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మనం రాగి జావే కాకుండా ఇలా రాగి లడ్డూలు అనేవి తయారు చేసి పెట్టినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. రాగులలో కాల్షియము ఇంకా ఐరన్ అన్ని పోషక విలువలు చాలా బాగుంటాయి కదండి. అందుకనే మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు. ఇంకా ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చెప్పేస్తున్నానండి. ఇది రాగి పిండి, నేను డైరెక్ట్ రాగి పిండితో చేస్తున్నాను, రాగులతో చేయటం లేదు. ఇది రాగి పిండిని నేను 3 కప్పుల రాగి పిండి తీసుకుని ఇక్కడ నేను ఇట్లా సన్నని సెగ పైన వేయించుకుంటున్నానండి. ఇది మనకి చక్కని సువాసన వస్తుంది వేగిన తర్వాత, కాబట్టి మనం కలుపుతూ ఉండాలి. సన్నని మంట పైన స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకుని, లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకుంటూ ఉండాలి. మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం అలా పైన కింద అంతా కలుపుతూ ఉన్నప్పుడే మనకి పిండి అంతా కూడా చక్కగా అది వేగి మంచి సువాసన వస్తుంది, చక్కటి వాసన వస్తుంది అన్నమాట. అప్పటి వరకు అయితే మనం సన్నని సగం అయితే వేయించుకోవాలి. నేనైతే ఇలా నెలకు ఒక 2 టైమ్స్ అయినా చేసి పెడతానండి. ఎందుకనంటే ఇది చాలా చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నది. ఎట్లా అంటే నేను మీకు చెప్తాను అది కూడాను. ఇక్కడ చూడండి, ఇది వేగిపోయింది. రాగుల పిండి అనేది చక్కని సువాసన వచ్చిన తర్వాత నేను ఇలా తీసేసుకుని ఒక పళ్ళెంలో అయితే వేసేసుకున్నాను. నేను ఇక్కడ 3 కప్పుల రాగి పిండిని తీసుకున్నానండి. అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే నేను రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు మినపప్పునైతే తీసుకున్నాను. 1 కప్పు మినపగుళ్ళు, ఇవి మినపగుళ్ళు అండి, సాయిపప్పు అంటాం కదా మనం, ఆ మినపగుళ్ళు ఇవి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల రాగి పిండిని అయితే తీసుకున్నా నేను. ఇవి కూడా మనకి సన్నని సెగ పైన ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మనకి మినుములు వేగినప్పుడు కూడా చక్కటి సువాసన అయితే వస్తుంది. అంతవరకు వేయించుకుని వాటిని కూడా వేరే పళ్ళెంలో వేసుకుని చల్లారనిచ్చుకుంటున్నాను. ఇలా చల్లార్చిన తర్వాత నేనైతే ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను కదా. మీరు ఎక్కువగా చేసుకునేటట్లయితే మీరు బయట పిండి మర దగ్గరైనా సరే మీరు ఆడించుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు నలిగిపోయింది, చూస్తున్నా నేను. ఇది మొత్తం చాలా ఫైన్ పౌడర్ లాగా అయితే నేను చేయలేదండి, కొంచెం బరకగా చేశాను. ఎందుకంటే మనం ఆల్రెడీ రాగి పిండి చాలా మెత్తగా ఉంటుంది కనుక ఇది కొంచెం బరకగా పట్టుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొంచెం బరకగా ఉంచుకున్నాను మినపగుళ్ళని. మనకి తిన్నప్పుడు నోటికి చుట్టేయకుండా పట్టేయకుండా ఉంటుందన్నమాట. తింటున్నప్పుడు లేకపోతే నోటికి మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. అయినా అలా కాకపోయినా కూడా మనకి రాగిపిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది కనుక ఇది మినపగుళ్ళది మాత్రం పౌడర్ నేను అంత ఫైన్ పౌడర్గా పట్టలేదు. ఇప్పుడు 2 కలిపేసుకుంటున్నానండి. రెండు కలిపేసాను. రాగి పిండి ఇంకా మినపప్పు వేయించుకున్న తర్వాత మనకి వచ్చిన పౌడర్ అన్నమాట. ఇలా బెల్లం అయితే సన్నగా తరుముకుంటున్నాను నేను. ఇవి పంచదారతో చేసే కంటే కూడా బెల్లంతో చేస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు కనుక మీ పిల్లలకి కనుక ఇట్లా చేసి పెట్టినట్లయితే చాలా హెల్తీగా ఉంటారు.
ఇక్కడ మరి నేతితో కూడా తయారు చేసుకుంటున్నాం కదా, మన దీనికి కావాల్సిన పదార్థాల్లో నెయ్యి కూడా ఒక భాగము. నెయ్యి, బెల్లము, రాగిపిండి, మినపగుళ్ళు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ. ఈ కావాల్సిన పదార్థాలన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. నేనైతే GRB నెయ్యినే తీసుకున్నానండి. ఇక్కడ మాకు జనరల్గా ఇంట్లో నెయ్యి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మా అమ్మగారు ఊరి నుంచి పంపిస్తారు, కానీ ఇప్పుడు నాకు అది అందుబాటులో లేదని నేను ఇలా GRB నెయ్యితోనే తయారు చేసేసుకుంటున్నాను. ఇది నెయ్యిని ఒకసారి కరగబెట్టుకుంటున్నానండి స్టవ్ పైన పెట్టుకుని. ఎందుకంటే ఇది మనకి పేరుకున్నట్టు ఉంటుంది కదా, నెయ్యి చక్కగా పల్చగా ఉన్నట్లయితే మనకి ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇంకా ఎంత పడుతుంది అన్నది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. ఇదైతే నేను ఒక 300 గ్రామ్స్ 3 to 350 గ్రామ్స్ అయితే నెయ్యి పట్టిందండి నాకు. ఇలా మొత్తం నెయ్యి కరిగిన తర్వాత నేను దించేసుకున్నాను. ఇది బెల్లం కూడా నాకు 3/4 కేజీ బెల్లం పట్టిందండి. 3/4 కేజీ బెల్లం అయితే సరిపోయింది నేను తీసుకున్న క్వాంటిటీకి. మినపగుళ్ళు ఒక 1/4 కేజీ అయితే మనకి రాగిపిండి అనేది 3/4 కేజీ వేసుకున్నాను అనమాట. ఆ క్వాంటిటీతో తీసుకున్నా నేను. నాకు బెల్లం కూడా ఆల్మోస్ట్ 1/2 కేజీ పైనే పట్టింది. మనం ఇలా బెల్లం తరిగి ఇందులో కలుపుకున్నప్పుడు మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీకు స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకా కొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి పంచదార కంటే కూడా బెల్లమే ఎక్కువ మనకి ఆరోగ్యానికి మంచిదండి. ఐరన్ అనేది కూడా మనకి అందుతుంది. నాకు ఇక్కడ కొంచెం స్వీట్ తగ్గినట్టు అనిపించింది, అందుకనే నేను ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేశాను. ఇది నేను నిజంగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఇలా గనక మన పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకనంటే ఇది నేను రీసెంట్గా మా బాబు కోసమని నేను తయారు చేశాను స్పెషల్గా. ఎందుకనంటే తను చాలా సన్నగా కనిపిస్తాడు చూడటానికి, వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నాడని చెప్పారు డాక్టరు. కాబట్టి నేను ఇలా రోజుకి 2 ఇవ్వడం కనుకైతే నేను రెడీ అయ్యి ఇలా ప్రిపేర్ చేశాను. నాకు రిజల్ట్ అనేది జస్ట్ 1 మంత్లోనే నాకు రిజల్ట్ అనేది వచ్చిందండి. నేను మర్చిపోకుండా డైలీ 2 లడ్డూలు అయితే తనకి ఇచ్చాను ఇలా తయారు చేసి పెట్టి ఇంట్లో. అంటే ఎంత బలమైన ఆహారం ఇస్తున్నామన్నది చూడండి. కాబట్టి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మన పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇంకా కొంచెం కొంచెం నేతిని యాడ్ చేసుకుంటూ మనం ఇలా ఉండయ్యే వరకు పోసుకుని కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం నెయ్యి అంతటిని ఒకటేసారి పోసేసుకోకూడదు. కొంచెం కొంచెంగా పిండంతా కలిసే వరకు కలుపుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. మనకి ఎంత ఎగ్జాక్ట్ పడుతుందన్నది తెలియదు కాబట్టి నాకైతే ఒక బాటిల్ మొత్తం పట్టిందండి. GRB ప్యాకెట్ మొత్తం పట్టింది. ఇలా పొడి పొడిగా అయిపోతుంది కదా, నెయ్యి కలిసిన తర్వాత ఇలా ఉండవుతుందో లేదో చూసుకోవాలి. మనకి కొంచెం ఉండయిందనుకుంటే కనుక నెయ్యి పోయక్కర్లేదు, లేదంటే ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఉండనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. మనకి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి కనుక ఆ లడ్డు అనేది ఉండవ్వాలి కదా. ఎక్కువ తడి ఉంటే మనకి లడ్డు ఉండనేది అవుతుంది. ఇప్పుడు నాకు సరిపోయింది ఇక్కడ నెయ్యి, కాబట్టి నేను స్టార్ట్ చేసేసుకున్నాను లడ్డూలుగా తయారు చేసుకోవడం. కొంతమంది పిల్లలు చాలా బలహీనంగా ఉంటారండి. అలా బలహీనంగా ఉన్న పిల్లలకి మనం ఇలాంటి లడ్డూలు కనుక తయారు చేసి పెట్టినట్లయితే ఎటువంటి మందులు వాడనవసరం లేకుండానే చక్కగా వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయొచ్చు. చూసారా ఎంత చక్కగా నెయ్యి అంతా కూడా బాగా కలిసింది. మనకి ఉండలు చేస్తుంటేనే చేతికి అంటుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నెయ్యి చక్కగా ఎట్లా అంటిందో. ఇంక ఇట్లా రౌండ్గా అయితే నేను ఉండలు తయారు చేసుకుంటున్నానండి. ఇలా మిగిలినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అని అనటానికి ఉండదు. అంత చాలా తియ్యగా ఉంటాయి, ఇంకా చాలా బాగుంటాయి కూడా. పిల్లలు స్కూల్ నుంచి ఇళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా తినడానికి స్నాక్స్ లాగాను, లేకపోతే రోజుకోటి రోజుకు 2 పర్టికులర్గా మనం గుర్తుంచుకుని ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి.
ఇంకా అంతేకాకుండా నేను రాగులతోటి ఇడ్లీలు తయారు చేశానండి. రాగి పిండితో ఇడ్లీలు తయారు చేశాను. నేను ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలనుకుంటే మీరు దాన్ని కూడా చూడొచ్చు. ఇంకా అంతేకాకుండా మన ఆడవాళ్ళలో కూడా 35+ తర్వాత మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా తరచుగా చూస్తూనే ఉంటాం మనం. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఐటమ్ అని నేను చెప్తాను. ఎందుకనంటే ఈ రాగుల్లో కాల్షియం అనేది చాలా బాగుంటుందండి. ఇంకా మనం బెల్లం కూడా యూజ్ చేసాం కనుక ఐరన్ అనేది కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా తినచ్చండి. రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే నెలకి ఒక 2 సార్లు అయితే ఇట్లా తయారు చేసి నేను డబ్బా నిండా పెడతానండి. కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఐటమే ఇది. మీ అందరికీ కూడా ఇట్లా చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వీట్ హోమ్లో మన రుచిలో.